శ్రీ మహాగణాధిపతయ నమ. ఐం మహాసరస్వత్యే నమ. శ్రీ లలితాంబికాదేవియే నమ. ఈ ద్వాదశ రాసుల వాళ్ళ యొక్క ఫలితాలు ఏ విధంగా ఉండబోతున్నాయి అంటే, ఈ గురువు మే 15వ తేదీ మార్పు వలనను, తర్వాత 18వ తేదీ రాహువు కుంభములోకి రావటం, అంటే ఇంతకాలము మీనములో ఉండేటువంటి రాహువు ఇప్పుడు కుంభంలోకి వెనక్కి రావటము, అలాగే కన్యలో ఉన్నటువంటి కేతువు సింహములోకి వెళ్ళటం. ఈ మార్పుల వలన 12 రాసుల వాళ్లకు ఎవరెవరికి ఎలా జరుగుతుంది ఏమిటి అనేటువంటిది చాలా కీలకమైనటువంటి విషయాన్ని నేను ఇప్పుడు తెలుపబోతూ ఉన్నాను. ఎందుకంటే రాహు కేతువులు ఇద్దరు కూడా ఛాయాగ్రహాలని అందరికీ తెలుసు. కానీ ఒక్కోసారి రాహువు ఏం చేస్తాడు అంటే, చాలా దగ్గరగా వచ్చేటువంటివి కేతువు కానీ రాహువు కానీ ఒక ఉన్నతమైనటువంటి స్థితిలో ఉండేటువంటి దానికి అడ్డంకు చేసేది రాహువు. కొన్ని అద్భుతమైనటువంటి యోగాలు దగ్గరికి వచ్చేంత చాలా దగ్గరికి వచ్చి తప్పించేటువంటి వాడు కేతువు. ఈ రెండు ఒక్కోసారి మోక్షదాయకుడు కూడా కేతువే. అంటే ఉన్నటువంటి పరిస్థితిని బట్టి, వాళ్ళ లగ్నాలను బట్టి, ఎవరు ఏ లగ్నంలో పుట్టారో వాళ్లకు ఉండేటువంటి గ్రహస్థితులను బట్టి అప్పుడు కేతువు మోక్షదాయకుడుగా మీ ముందు సిద్ధాన్నాన్ని ఎలా ఉంచుతాడు అనేటువంటిది కూడా ఉంటుంది. ఇదే జాతకములో తెలుసుకోవాల్సినటువంటి విషయం. ఊరికే ఏదో ఫలానా స్థానంలో ఫలానా వాడు ఉంటే జరుగుతుంది ఊరికే చెబితే లాభం లేదు. ఏదైనా చెప్పింది చెప్పినట్టు జరగాలి. మీకు జరిగినప్పుడు కదా ఎవరి ఆశలైనా పండించుకోవటానికి, ఎవరైనా వాళ్ళ కలలు నిజం కావడానికి, ఉద్యోగం కావాలనుకునేటువంటి వాళ్లకు ఉద్యోగం రావటమైనా, లేదా వివాహం కావాలనుకునేటువంటి వాళ్లకు వివాహమైనా, లేదా ఒక ఉన్నతమైనటువంటి స్థితి మాకు కలగాలి, మావి అన్నీ ఆగిపోయినాయి, అష్టదిగ్బంధనలో మేము ఇరుక్కున్నాము, దీని నుంచి బయటపడడం ఎలా అనేటువంటి ఆలోచనలతో ఉండేటువంటి వాళ్లకు మార్గము దొరకాలి. మన ప్రతిభ మనకు తెలుసు. ఎప్పుడు మనకు అన్నీ సమన్వయముగా ఉంటే మనం చేసుకోగలుగుతాం. కానీ ఇక్కడ అనుకూలత లేనప్పుడు, అన్నీ ఎదురవుతున్నప్పుడు ఎలా చేసుకోగలుగుతారు? అప్పుడు ఏమనిపిస్తుంది మనిషికి మనస్సులో, నేను ఇంత పోరాడుతూ ఉన్నాను, అయినా నాకు అన్ని ఎదురు దెబ్బలు తగులుతూ ఉన్నాయి, కానీ విధి లేదు, పోరాడాల్సిందే, ఎంతవరకు ఏమో అనేటువంటి ఆలోచనలు ఉంటాయి. వాటన్నిటికీ కూడా ఒక ఫుల్ స్టాప్ పెట్టి ఒక యోగాన్ని ఇచ్చేటువంటి అద్భుతమైనటువంటి గ్రహస్థితులు ఏర్పడబోతూ ఉన్నాయి అందరికీ కూడా అనేటువంటిది ప్రస్ఫుటముగా తెలియజేస్తూ ఉన్నాను. ఎందుకంటే రాహుకేతువులు ఇచ్చేటువంటి ఇది, ఒక్కొక్కసారి రాహువు ఉన్నతమైనటువంటి స్థితికి తీసుకువెళతాడు, ఒక్కోసారి ఒక అడ్డము కలిగి అద్భుతముగా నడిచేటువంటి దాన్ని ఆ రాహువు అనేటువంటి వాడు చాలా కిందికి అధమ స్థితికి కూడా తీసుకొచ్చేటువంటి పరిస్థితి ఉన్నది. అందువలనే ఇంతవరకు మీనములో రాహుగ్రస్తతో ఏర్పడినటువంటి గ్రహాలు అన్నీ కూడా వీక్ అయి వాటి యొక్క ప్రభావాన్ని చూపించలేకపోయాయి. ఇప్పుడు రాహు ఎప్పుడైతే వెనక్కి వస్తున్నాడో, కుంభంలోకి వస్తున్నాడో, ఆ గ్రహాలు, మీనములో ఉండేటువంటి గ్రహాలు అద్భుతమైనటువంటి యోగాన్ని ఇస్తాయి. ఎలా అంటే, మీకు ఒక ఉదాహరణ. ఇప్పుడు మామూలుగా సూర్యగ్రహణం ఏర్పడింది అంటే రాహువు అడ్డం వచ్చి మళ్ళీ పోతున్నాడు కదా, ఆ గ్రహణం వీడితోనే మళ్ళీ వెలుగైతే ఎలా వస్తుంది? అలాగే ఉంటుంది. చంద్రగ్రహణమైనా అంతే. చంద్రుడికి అడ్డము రావటము వలన చంద్రగ్రహణం అంటున్నాం. అలాగే గ్రహణము వీడిన తర్వాత చంద్రుడి యొక్క వెలుగు ఎలా ప్రసరిస్తుంది మనకు? అలాగే ఇప్పుడు మీనములో ఉండేటువంటి గ్రహాలు అయినా మిగతాటివైనా మనకు యోగాన్ని ఇచ్చేటువంటి దానికి చాలా అతి కీలకమవుతూ ఉండేటువంటి దాని వలన ఈ 12 రాసుల వాళ్లకు కూడా ఎవరెవరికి ఎలా జరగబోతుంది అనేటువంటిది
ఇప్పుడు నేను ఈ మే నెలలో మీకు తెలియజేస్తాను, వినండి. వృషభ రాశి వారికి ఈ మే నెలలో ఎలా ఉంది అంటే, మామూలుగా అయితే చాలా బాగుంది, అత్యద్భుతముగా ఉంది. మీరు అనుకున్నటువంటి పనులన్నీ నెరవేరుతాయి, మీరు రాబడి యథావిధిగా వస్తుంది, అనూహ్యమైనటువంటి విధముగా మీ యొక్క గొప్పతనము పెరుగుతుంది, మీ మీ వాక్కుకు విలువ పెరుగుతుంది, మిమ్మల్ని ఆదరించేటువంటి వాళ్ళు ఎక్కువ అని సహజముగా చెప్పడం జరిగింది. అయితే ఇప్పుడు ఏమిటి, రాహుకేతువుల యొక్క మార్పు వలన, అలాగే గురువు మీకు ద్వితీయములోకి మిథునములోకి రావటము వలన ఏమిటి అంటే, ఎప్పటి నుంచో మీరు ఆశ పెట్టుకున్నటువంటి కళ, అంత పెద్దది నాకు ఎక్కడ నెరవేరుతుంది, నా జీవితానికి దీనికి సంబంధం లేదు కదా, ఎలా జరుగుతుంది, ఆశలైతే ఉండొచ్చు కానీ మరీ అది అత్యాశ అవుతుంది ఏమో అని అనుకున్నటువంటి వాళ్లకు కూడా భగవంతుడు కన్ను తెరిస్తే, మనం ఒక మాట అనుకుంటాం, దైవము కన్ను తెరిస్తే నిజంగా ఏమి పెద్ద సంగతి ఇది మన స్థాయికి అని అనుకుంటూ ఉంటారు కొంతమంది. అలా దైవము అనుకూలించబోతున్నాడు మీకు. మీరు అనుకున్నది అనుకున్నట్టుగా అడుగు ముందుకు వేసుకోవటానికి చాలా యోగదాయకమైనటువంటి సమయముగా మీరు భావించండి. ఎక్కడా మీరు డీలా పడిపోయి నాకు కాదేమో జరగదేమో అని ఎక్కడా ఆత్మవంచన చేసుకోవాల్సినటువంటి అవసరము లేకుండా భగవంతుడు మీకు తోడవుతాడు గాక తప్పకుండా. అందువలన మీ జీవితములో ఊహించని అనూహ్యమైనటువంటి ఒక ఇది మీరు చేసుకోబోతున్నారు అనేటువంటిదైతే సుస్పష్టముగా తెలుస్తూ ఉన్నది. ఎందుకు అంటే, వృషభానికి ద్వితీయములో మిథునములో గురువు రావటం అనేటువంటిది చాలా చాలా యోగవంతమైనటువంటి విషయం. అంతేకాకుండా రాహుకేతువుల యొక్క మార్పు వలన కూడా మీకు అనూహ్యముగా కాలము కలిసొచ్చింది కనుక మీ మీ వ్యక్తిగతమైనటువంటి జాతకాలను చూసుకొని ముందుకు వెళ్ళండి, జయము కలుగుతుంది, మీరు ఊహించని అదృష్టాన్ని పొందబోతున్నారు అనేటువంటిది తెలియజేస్తూ జయోస్తు.